హాయ్ అండి. ఈరోజు నేను చేపల పులుసు ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఒక పెద్ద సైజు ఆనియన్, 3 టమాటీలు, కొంచెం అల్లం, 2 వెల్లుల్లి రెమ్మలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, 3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 4 మిరియాలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. నేను చేపల ముక్కలకి ముందే పట్టి ఉంచానండి. ఉప్పు, కారం, పసుపు పక్కన పెట్టి ఉంచాను. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీటిలో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి వెడల్పాటి గిన్నెని పెట్టుకోవాలి. గిన్నె హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందే ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, మసాలా పేస్ట్ మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఈ పేస్ట్ మొత్తం మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిందండి. మనకి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువే వేసుకోవాలండి. చేపల పులుసుకి కారం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం బాగా మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత ఒక్కొక్క చేప ముక్కని వేసుకోవాలి. చేప ముక్కలు కొంచెం ఉడకనివ్వాలి. చేప ముక్కలు ఉడుకుతున్నాయండి. బాగా ఉడికాయో లేదో చూసుకోవచ్చు. నెమ్మదిగా కలపాలండి, లేకపోతే చేప ముక్క విరిగిపోద్ది. ఇప్పుడు చేపల పులుసు బాగా మరిగిపోయిందండి. ఇలా నూనె పైకి తేలుతుండగా మరగనివ్వాలి. ఇప్పుడు చేప ముక్కలు ఉడికిపోయి చేపల పులుసు రెడీ అయిపోయింది. అంతే.